ఇలాగన వ్రాయబడి ఉన్నది. అదేమనగా నరుని యొక్క జీవితమును గురించి, వైభవమును గురించి రాయబడిన మాట. నరుని యొక్క జీవితము నీటి బుడగ లాంటిది, వింటున్నారండి, గడ్డి పువ్వు లాంటిది అని రాయబడింది. అల్పమైనదండి, స్వల్పమైనది. ఈ లోకమునందు మనము వేటనో సంపాదించుకుంటున్నాము, కానీ ఏవి కూడా మనతో పాటు తీసుకుని పోజాలం. అటువంటి అస్థిరమైనటువంటిది ఈ జీవితము. ఏదో ఒక దినమున మనము అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. రత్నరాశులేవి మనతో కూడా రావు. ఈ జీవితము స్వల్పమైనదని గ్రహించండి. అయితే దేవుని యొక్క గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అదేమనగా మానవునికి దేవుని దగ్గర జీవించేటువంటి జీవితము శాశ్వతమైనటువంటిది ఒకటి ఉన్నది. అదే పరలోక సంబంధమైన జీవితము అని చెప్పుకుంటూ వస్తున్నది దేవుని వాక్యం. అదే నిత్యమైనది, శాశ్వతమైనది. పరలోక రాజ్యములో మనము నిత్యము శాంతి, సంతోషమును, ఆనందకరమైనటువంటి జీవితమును పొందుకుంటాం. ఈ మాటలు వాస్తవమైనది. ఇప్పుడు మనము మంటి శరీరమును కలిగి ఉన్నాము కాబట్టి మంటి సంబంధమైన సంగతులని ఎరగగలుగుతున్నాము, చూడగలుగుతాము. రేపటి దినమున మనం పరలోక సంబంధి అయినటువంటి వాని పోలికను ధరింతుము కాబట్టి అప్పుడు మనం ఆ సంగతులను తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తున్నటువంటి సంగతులను దయచేసి చూడట్లేదు కదా, లేదా ఎప్పుడో జరిగేవి కదా అనే అంశాలతో కొట్టివేయకండి. తప్పకుండా మనము దేవుని దగ్గర జీవించే జీవితం ఉన్నది, అదే శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఆ పరలోక రాజ్యమును మనం పొందుకోనాలంటే, పరలోక రాజ్యము చేరుకునాలంటే దేవుని వాక్యం ఉంటుంది, మారు మనసు పొందవలనని. కాబట్టి మన జీవితంలో జరిగినటువంటి ప్రతి అపరాధములను మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును, నిర్దోషులుగా చేయును. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించునని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనల్ని ప్రతి పాపములను విడిపించడం కొరకు యేసుక్రీస్తు వారు శిలువ రాణి మీద మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి మూడో దినం లేచారు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు చేసినటువంటి పుణ్య యాగం ద్వారా మన పాపముల క్షమాపణ కలిగి మనం నీతిమంతులమై పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి మీ హృదయాల్లో యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వండి. ఆయన నుండి దొరుకుతున్నటువంటి నిత్య జీవాన్ని పొందుకొని పరలోకాన్ని చేరుకోనండి. విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని పిల్లలం అవుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. యేసు నా ప్రభు, నా రక్షకుడని హృదయం నందు విశ్వాసం ఉంచి వారందరూ పరలోకానికి వారసులు.